ఆహ్, ఈరోజు మనము ముఖ్యంగా సోషల్ సైన్స్ ఆహ్, లో పీహెచ్‌డీ చేసిన వాళ్ళకి చాలా తక్కువ అవకాశాలుంటాయి. దాని లోపల ఏదో ఒక మెరుపు తీగలాగా ఒక అడ్వర్టైజ్‌మెంట్ వచ్చింది. అది మనకి డీఏవీ పోస్ట్ గ్రాడ్యుయేట్ కాలేజ్. ఇది బెనారస్ హిందూ యూనివర్సిటీ వారణాసికి అఫిలియేషన్ లాగా పనిచేస్తుంది. అక్కడ ఇచ్చే సాలరీస్ అన్నీ కూడా యూజీసీ పే స్కేల్ ఉంటాయి మనకి. ఇది ఆల్ ఇండియా లెవెల్ రిక్రూట్‌మెంట్ అంటే ఎనీ స్టేట్ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. దాంట్లో మనకి కంప్లీట్‌గా 11 డిపార్ట్‌మెంట్స్ లోపల పొజిషన్స్ ఉన్నాయి. 11 డిపార్ట్‌మెంట్స్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ ఉన్నాయి. ఆ 11లో అవి అంటే ఆ డిపార్ట్‌మెంట్స్ ఏంటి ఒకసారి చూద్దాం. నంబర్ 1 యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ అండ్ కల్చర్ అండ్ ఆర్కియాలజీ. అది ఒకటి యూఆర్ పొజిషన్ ఉంది. జనరల్. సెకండ్ వన్ కామర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జనరల్. దెన్ ఎకనామిక్స్ assistant professor general, then history OBC, Hindi SC, English ST category, then philosophy EWS, political science OBC, political science one more political science general category, psychology general category one position, Sanskrit SC category, sociology OBC category. అంటే మొత్తం మీద మనకి 11 డిపార్ట్మెంట్స్ లోపల ఈ 12 పొజిషన్స్ ఉన్నాయి. ఆర్ట్స్ అండ్ సోషల్ సైన్సెస్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్. అంటే ప్రతి డిపార్ట్మెంట్ ఆఫ్ లోకల్ ఉంది. ఒక పొలిటికల్ సైన్స్ లోపల మాత్రం 2 పొజిషన్స్ ఉన్నాయి. అది జనరల్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీ. లాస్ట్ డేట్ ఈ నోటిఫికేషన్ మనకి 19th నవంబర్ నాడు రిలీజ్ అయింది. లాస్ట్ డేట్ మనకి వాళ్ళు 1 మంత్ ఇచ్చారు. అంటే 19th డిసెంబర్ 2025 వరకు మీరు అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఇది కంప్లీట్‌గా ఇట్ ఈస్ ఎ పర్మనెంట్ పొజిషన్. PhD should be completed. Or exactly details you can get it from their website. DAV Postgraduate College, Varanasi, Uttar Pradesh, and it is recognized by the NAC also. A plus, A plus, it accredited by NAC A plus grade. Okay, it is also a good reputed institution within the Varanasi or Uttar Pradesh. For more details, you can go through their website and try to find out all other details. Thank you.